హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2, 3, 7 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డిలీట్ నోడ్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్. మనకి ఒక లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ ఉంటుంది కదా. లింక్డ్ లిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ నోడ్స్. అందులో ఒక నోడ్ని డిలీట్ చేయమంటున్నాడు. కానీ ఇక్కడ మనకి వాడు లింక్డ్ లిస్ట్ అనేది ఇవ్వడు. ఓన్లీ ఆ లింక్డ్ లిస్ట్లో ఏదో ఒక నోడ్ ఇస్తాడు. ఆ నోడ్ని డిలీట్ చేయమంటున్నాడు జస్ట్ అంతే. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే వాడు ఇచ్చిన నోడ్ అనేది ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కాదు, లాస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అయితే కాదు. అండ్ మనకి ఆ నోడ్ని డిలీట్ చేసేసిన తర్వాత స్టార్ట్ యాక్చువల్ లింక్ లిస్ట్లో స్టార్టింగ్ ఆర్డర్ ఎలా ఉందో సేమ్ అదే ఆర్డర్లో ఉండాలి. జస్ట్ ఆ నోడ్ ఉండకూడదు అంతే. అదే కదా డిలీట్ చేయడం అంటే. సో ఇక్కడ మనకి ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్. చూడండి, మనకి జస్ట్ ఈ 5 అనే నోడ్ ఒకటి ఇస్తాడు అంతే. జస్ట్ 5 అనే వాల్యూ ఇస్తాడు మనకి. 5 అనే వాల్యూ అది ఇస్తాడు. మనం దీన్ని రిమూవ్ చేయాలి. మనం ఏం చేద్దామంటే, ఇది నోడ్ కదా, మనకి ఇచ్చిన క్వశ్చన్ నోడ్ కాదు ఇది. సో ఈ నోడ్ ఇందులో ఉన్న వాల్యూ 1తో రీప్లేస్ చేసేసి నోడ్ ఉంది కదా 5 అనే నోడు, ఈ నోడ్ని నెక్స్ట్ నోడ్ యొక్క వాల్యూని అది ఇచ్చిన నోడ్లో పెడదాం. అండ్ ఇప్పుడు ఈ నోడ్, ఈ 5 అనే నోడ్ ఏమైపోద్ది, 1 అయిపోతుంది. ఇక్కడ 5 తీసేసి 1 అయిపోద్ది, ఇక్కడ 1 పెడతాం. సో అప్పుడు ఇది పాయింట్స్ టు నెక్స్ట్. సింపుల్ అయిపోయింది కదా. మనకి 5 ఇచ్చాడు. 5 అనే నోడ్ని డిలీట్ చేయమన్నాడు. మనకి దాని స్టార్టింగ్, హెడ్ ఆఫ్ ద లింక్ లిస్టు, టేల్ అసలు ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఒక లింక్ లిస్ట్లో ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ని డిలీట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనం ఆ నోడ్ యొక్క వాల్యూని నెక్స్ట్ నోడ్ యొక్క వాల్యూతో రీప్లేస్ చేసి, అండ్ ఇప్పుడు ఆడు ఇచ్చిన నోడ్ని పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. సింపుల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ మీకు ఇక్కడ ఆల్గరిథం రాయాలంటే సింపుల్ ఏముంటుంది, మనకి నోడ్ ఇచ్చాడు కదా, నోడ్లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్లో ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూతో రీప్లేస్ చేశాను. అంటే ఇక్కడ 5ని 1తో రీప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాం, నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్. అంటే ఇక్కడ 5 ప్లేస్లో 1 వచ్చేసింది. అండ్ అప్పుడు ఈ 1 అనే నోడు పాయింట్స్ టు నెక్స్ట్. జస్ట్ అలా నెక్స్ట్కి పాయింట్ చేస్తాం. సింపుల్ మనకి 4, 1, 9 వచ్చేస్తుంది. అదే కదా మనం వాడు చేయమన్నది అదే కదా. జస్ట్ ఆ నోడ్ని డిలీట్ చేయమన్నాడు. ఆ నోడ్ని డిలీట్ చేయడం అంటే ఆ వాల్యూ తీసేయాలి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అని తగ్గినాయి. మనకి స్టార్టింగ్లో 4 నోడ్స్ వచ్చినాయి. లింక్ లిస్ట్లో 4 నోడ్స్ ఉన్నాయి. 5 అనే నోడ్ డిలీట్ చేసేసిన తర్వాత 3 నోడ్స్ అయిపోయినాయి. దట్స్ ఇట్. వెరీ సింపుల్ క్వశ్చన్ గాయస్. కూడా అయిపోయింది. సింపుల్గా ఏం చేస్తాం, ఆవిడ ఇచ్చిన నోడ్లో ఉన్న వాల్యూని నెక్స్ట్ నోడ్ యొక్క వాల్యూతో రీప్లేస్ చేసేసి, అండ్ ఆ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. సో అప్పుడు అలాగా 5 అనే నోడు ఆ అడ్రస్ని నెక్స్ట్ 9 పాయింట్ చేసేస్తాం. సింపుల్ అయిపోయింది. అండ్ దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి 1 అవుతుంది. జస్ట్ సింపుల్ 2 ఆపరేషన్స్. టైము 1 అవుతుంది అండ్ స్పేస్ కూడా 1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను
ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.